ఐపీఎల్ 2025 18వ సీజన్ మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు అయితే సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిటెన్షన్ ప్రక్రియలో 4 నుంచి 5 ఆటగాళ్లను మాత్రమే ఏ ఫ్రాంచైజీ అయినా అట్టి పెట్టుకున్న అవకాశం ఉండటంతో జట్లన్నీ పూర్తిగా మారిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ని వీడనున్నాడని జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అదే నిజమనే చెప్పుకోవచ్చు. ఇక 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన తనను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు కట్టబెట్టడంపై రోహిత్ శర్మ కంప్లీట్ గా అసంతృప్తిగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా ఈ విషయం అయితే కంప్లీట్ గా స్పష్టమైంది. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నయర్తో ముంబై ఇండియన్స్ గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఇక ముంబై ఇండియన్స్ జట్టుతో తన ప్రయాణం ముగిసిందని అభిషేక్ శర్మతో రోహిత్ శర్మ అయితే చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా దుమారం రేపింది. బ్రాడ్కాస్టర్స్ పై రోహిత్ శర్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్మిత్ బుమ్రాలు ఇక తదితర ప్లేయర్లు ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఇక ఇతర జట్ల కెప్టెన్సీ ఆఫర్ నేపథ్యంలో ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ నుండి వీడనున్నారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అయితే రోహిత్ శర్మకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్ నుంచి కెప్టెన్సీ ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ జట్టులోకి కూడా రోహిత్ శర్మ వెళ్లే అవకాశం లేకుండా పోలేదు. ఎందుకంటే టీమిండియా హెడ్ కోచ్ గా వీడ్కోలు పలికిన రాహుల్ ద్రావిడ్ ఆర్సీబీ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడని ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రాహుల్ ద్రావిడ్తో ఆర్సీబీ మేనేజ్మెంట్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. ద్రవిడ్ కూడా తన సొంత రాష్ట్రానికి చెందిన ఆర్సీబీకి కోచ్గా లేదా మెంటర్గా పనిచేసేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా ఎంపికైతే రోహిత్ శర్మని ఆర్సీబీలోకి తీసుకొస్తాడని ఆ జట్టు ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. అయితే రోహిత్ శర్మ సారథ్యంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కలను నెరవేర్చుకుంటుందని కామెంట్లు చేస్తున్నారు. అండర్-19 టీమ్ కోచ్గా, ఎన్సీఏ డైరెక్టర్గా, టీమిండియా హెడ్ కోచ్గా అపారమైన అనుభవం ఉన్న రాహుల్ ద్రావిడ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఆయనకు భారీ ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్నాయి. గతంలో ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్కు ఆడిన ద్రావిడ్ ఐపీఎల్కు వీడ్కోలు పలికిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ మెంటర్గా పనిచేశాడు. మరోసారి ఆ జట్టు బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా రోహిత్, కోహ్లీ కలిసి ఆర్సీబీకి ఆడితే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఓవరాల్ గా మీ ఒపీనియన్ ప్రకారం రోహిత్ శర్మ ఏ ఫ్రాంచైజీకి అయితే కెప్టెన్ గా ఉంటే బాగుంటుంది అనుకున్నారు కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలా కూడా సూర్యకుమార్ యాదవ్ ఏ జట్టులో ఆడితే బాగుంటుంది అనుకున్నారు కామెంట్ బాక్స్ లో పెట్టండి. అలాగే ప్లేయర్ గా కానీ, అలాగే కెప్టెన్ గా కానీ. ఇక జస్మిత్ బుమ్రా ఏ టీంలో ఉంటే బాగుంటుంది అనుకున్నారో మీరు కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.